నా ప్రియ జేడీఎస్ మిత్రులారా, ఈరోజు స్వచ్ఛమైన వాక్యం ఆదికాండము 4వ అధ్యాయము 22-23 వచనాలలో జారత్వం ఎంతకు దారి తీస్తుందో తెలుసుకుందామా? కయీను అనే ఒక వంశము వాడైన లెమెకు అనే వాడికి 2 భార్యలు ఉన్నారు. ఆ రోజులలో 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఆ రోజుల్లో వాడికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య ఆదా, ఇంకొక భార్య సిల్లా. ఈ 2 భార్యలకు కూడా పిల్లలున్నారు. వాడి భార్యలను లేక వాడి ఆడపిల్లలను ఎవడైనా మోహించాడో, అక్రమంగా ప్రవర్తించాడో పూర్తిగా మనకు తెలియదు. కానీ లెమెకు ఒక పడుచువాణిని, ఆ పడుచువాణిని చంపితే ఇంకొక పడుచువాడు వస్తే వాడిని కూడా చంపేశాడు. ఒక జారత్వం, ఒక మోహం ఎంతవరకు దారితీసిందో చూశారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా ప్రియురాలి కోసం ఒక ప్రియురాలి యొక్క మోజులో పడి అక్క, అమ్మమ్మతో కలిసి తన సొంత భార్యనే చంపేశాడు. చంపేసి బావిలో పడేసి ఒక కథ కూడా అల్లాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి శిక్షిస్తున్నారు. ఇదంతా కూడా అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవులలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. భార్య ఉండగానే మరి ఒక ప్రియురాలి కోసం, భర్త ఉండగానే మరొక ప్రియుడి కోసం పిల్లలను కూడా చంపేసి వారి యొక్క సుఖభోగాలను ఆశిస్తున్నారు. వారికి కఠినమైన శిక్ష ఉంటుంది దేవుని దగ్గర, ఈ లోకంలో కూడా.